కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. ఈరోజు మన నేత్రాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మన చూపులు ఎలా ఉన్నాయి? వేటిని చూడ్డానికి ఆశిస్తున్నాయి, ఆశగొరి ఉన్నాయి? అడుగుతున్నా. ఆనాడు ఒక స్త్రీ తన కళ్ళ ముందు నగ్నంగా కనిపించినప్పుడు దావీదు ఏం చేయాలి? నేనెందుకు ఆమెను చూడాలి, నాకేం పని, నాకేం అవసరము అని తల తిప్పేసుకోవాల్సింది. కానీ తల తిప్పుకోలేకపోయాడు. కారణం ఏమిటంటే అటువంటి శక్తి తాను ప్రార్థనలో పొందుకోలేకపోయాడు. కాబట్టి ఓ భక్తుడు సెలవిచ్చాడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. దావీదే గనుక తన ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా దేవుడితో చక్కని సంబంధము, ప్రార్థనా జీవితము ఉన్నట్లయితే ఆ స్త్రీ కనిపించినప్పుడు నాకు ఆమెతో నాకేం పని అని చెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ వెళ్ళలేకపోయాడు. ఎందుకని? తన జీవితంలో, తన పరిశుద్ధమైన జీవితానికి ఆధారమైన ప్రార్థనా జీవితము లేక దేవునితో సత్సంబంధము ఆ సమయంలో దావీదు కలిగి ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనంగా ఉంటే, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ తప్పిపోయి ఉంటే, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, వాక్యం పట్ల శ్రద్ధ విషయంలో నువ్వు నిలువెచ్చగా ఉంటే జాగ్రత్త. నిన్ను నాశనం చేయడానికి సైతాను పన్నాగములు పన్నాడు, వలలు పన్ని ఉన్నాడు. ఏదో సమయంలో నిన్ను వశపరుచుకుంటాడు, నాశనం చేసేస్తాడు. ఏం జరిగింది? స్నానం చేసే స్త్రీని చూసినప్పుడు దావీదు ఏం చేశాడు? ఎంక్వైరీ చేశాడు.
ఎవరి గురించి ఎంక్వైరీ చేశాడు? తనకు కనిపించిన స్త్రీ గురించి ఎంక్వైరీ చేశాడు. ఇక్కడ ఒక మాట నేను చెప్పి ముందుకెళ్ళిపోతా. మిద్ది మీద దావీదు తిరుగుతున్నా, మిద్ది మీద సైనికులు తిరుగుతున్నా, మిద్ది మీద భటులు తిరుగుతున్నా, నేను కనిపిస్తాను అనే ధ్యాస ఒకవేళ బెత్షెబాకు ఉన్నట్లయితే కనిపించే విధంగా బెత్షెబా స్నానం చేస్తుందా అడుగుతున్నా. ఈ విషయంలో దావీదునే మనం తప్పు పడతాం, కరెక్టే. కానీ ఒక ప్రశ్నను వేయనివ్వండి. తాను స్నానం చేస్తున్నప్పుడు, ఎవరైనా మిద్ది మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళకు కనిపిస్తాను అనేటటువంటి జ్ఞానం ఉన్నట్లయితే ఏ స్త్రీ అయినా కనిపించే విధంగా స్నానం చేస్తుందా? బైబిల్ పండితుల్లో కొంతమంది అనే మాట ఏంటి తెలుసా? ఇదంతా కూడా బెత్షెబా వేసిన పన్నాగం. బెత్షెబా పన్నాగం పండింది. ఏమని? డెఫినెట్గా రాజు పైన తిరుగుతాడు, నేను కనిపిస్తాను, నా భర్త ఇంట్లో లేడు, నా భర్త యుద్ధానికి వెళ్ళాడు, నేను ఒంటరిగా ఉండిపోయాను, కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది అనే భావనో, లేకపోతే రాజుగారికి కనిపిస్తే పిలిపిస్తే పాపం చేయొచ్చు, ఆ తర్వాత రాజుగారినే మనం ఒక ఆట ఆడించవచ్చు అనే తలంపు, ఏమో కానీ తాను స్నానం చేస్తున్నప్పుడు ఇతరులకు కనిపిస్తాను అనేటటువంటి జ్ఞానం ఉన్నట్లయితే, మీరు గమనించండి, సాధారణంగా పేదవాళ్ళు పాపం గుడిసె వేసుకుంటారు. ఆ గుడిసె వేసుకున్న చక్కని టెంటు వేసుకుంటారు, 4 వైపులా అడ్డు పెట్టుకుంటారు, ఎవ్వరికి కనిపించకుండా జాగ్రత్త పడతారు. కనీస పేదవాడికైనా పేద స్త్రీకైనా ఆ మాత్రం జ్ఞానం ఉంది. కానీ బెత్షెబాకు ఆ జ్ఞానం లేదు. తాను స్నానం చేస్తే కనిపిస్తానని తెలిసి కూడా నిర్భయముగా స్నానం చేస్తుంది. కారణము ఎంతో కొంత తన జీవితంలో మలినమైనటువంటి స్థితి ఉంది అనేది బయటపడుతుంది. తాను ఇతరులను శోధించే విధంగా కనిపిస్తుంది, ఇతరులకు శోధకరణముగా తను అటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. అడుగుతున్నాను సహోదరిలో, ఎలా ఉంది మన జీవితము? మందిరాలకు వస్తున్నప్పుడు ఎటువంటి బట్టలు వేసుకుంటున్నాం? కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నాం? ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నాం? మనల్ని చూసిన వాళ్ళు ఎంత ఒద్దికగా ఉందో, మనల్ని చూసిన వాళ్ళు ఎంత సాంప్రదాయకంగా ఉందో, ఎంత చక్కగా చీరగట్టుకుందో అనే విధంగా ఉందా మన డ్రెస్అప్? లేకపోతే చెల్లెళ్ళో మీరు వస్త్రాలు వేసుకున్నప్పుడు, పంజాబీ డ్రెస్సులు వేసుకున్నప్పుడు, ఫ్రాకులు వేసుకున్నప్పుడు 10 మంది కుర్రవాళ్ళు మీకు కూడా పడే విధంగా డ్రెస్ వేస్తున్నారా? జాగ్రత్త, అది ఎప్పటికైనా మీకు నష్టాన్ని తీసుకొస్తుంది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు మనం వేసుకునే వస్త్రాన్ని బట్టి ఇతరులు చెప్పగలగాలి వీళ్ళు క్రైస్తవులు. ఒకప్పుడు ఎంత నిండుగా బట్టలు వేసుకుంటే అంత గొప్పగా భావించేవాళ్ళు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఏమిటి ఆ రోజులు? ఎంత తక్కువగా బట్టలు వేసుకుంటే అంత చక్కగా కనిపిస్తున్నారు. ఒక ప్రశ్నను వేయనివ్వండి. అమ్మ సిస్టర్స్, మీరేమనుకోమాకండి. సహజంగా సిగ్గు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళకి ఎక్కువ ఉంటుందా? మీరు చెప్పండి. మగవాళ్ళు నిక్కర్లు వేసుకుంటారు, ఆడవాళ్ళు వేసుకోగలరా? నిక్కర్లు వేసుకుని తిరగగలరా? మా సహోదరులు పంచగట్టి పంచి పై దాకా లేపుతారు. అలా ఆడవాళ్ళు లేపగలరా? ఒక పద్ధతి ఉంది. ఆడవాళ్ళు చక్కగా కింద దాకా బట్టలు వేసుకుంటారు, చక్కగా చీర కట్టుకుంటారు, ఎంతో ఒద్దిగ్గా ఉంటారు. అవునా కాదా? నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగా. అలా దేశాలు తిరిగినప్పుడు ఒకటి గమనించా, మీరు చూసారో లేదో, ఎంత పెద్ద కంపెనీలో అయినా సరే మగవాళ్ళు ప్యాంట్లు వేసుకుంటారు, చక్కగా ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు, చక్కగా సూట్ వేసుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. ఇక్కడ నుంచి ఏముండవు, ఇక్కడ నుంచి ఏముండవు, ఇక్కడ నుంచి కిందకి ఏమీ ఉండదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పీలిక, ఒక పిలక ఈ పిల్లకి. అవునా? ఏ దేశానికైనా వెళ్ళండి, స్త్రీ చక్కగా వస్త్రాలు వేసుకోవాలి, కానీ వేసుకోవట్లా. ఏమిటి? ఒకే ఒక్క పీలిక, పైనుంచి కింద ఒక చిన్న గుడ్డ ముక్క, అంతే. అదే డ్రెస్సు. ఏమిటిది? సహోదరులు, సహోదరులు, పాపిష్టి వెస్ట్రన్ కల్చర్ని మన దేశంలోనికి రానివ్వకండి, సంఘాల్లోనికి రానివ్వకండి. పనికి మాలిన జీన్స్ ప్యాంట్లు, ఫ్రాక్లు మందిరంలో వేసుకుని తిరగమాకండి. టైట్గా బట్టలు వేసుకుని, ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకుని ఏమి సాధిద్దామని చెప్పి. క్రైస్తవ సహోదరిలో మీ వస్త్రధారణ తెలియజేయాలి, మీరు దేవుని బిడ్డలని చెప్పి. దేవుడు సిగ్గుపడే విధంగా కానీ, అబ్బాయిలు కూడబడే విధంగా కానీ, మందిరానికి వచ్చే వాళ్ళే వాక్యం వినకుండా మిమ్మల్నే చూసే విధంగా కానీ బట్టలు వేసుకోమాకండి. ఇతరులకు శోధనకరంగా బట్టలు వేసుకోవడం తప్పు. అబ్బాయిలు, మరి మన సంగతి ఏమిటి?
సాధారణంగా మన చిన్నప్పుడు ప్యాంట్లు కానీ చొక్కాలు కానీ చిరిగిపోతే మన తల్లులు ఏం చేసేవాళ్ళు, అది చిరిగిపోవడం ఆలస్యం వెంటనే కుట్టేసేవాళ్ళు. ఎందుకని? చిరిగిపోయిన బట్టలు మా అబ్బాయిలు వేసుకోకూడదని చెప్పి. ఇదేం పోయే కాలమో. ఇప్పుడు కాలం మారిపోయింది. కొత్త కొత్త బట్టలనే చింపి మరీ అమ్ముతున్నారు వాళ్ళు. కొనే ప్యాంటు చిరిగిపోయి ఉంటుంది, కొనే చొక్కా చిరిగిపోయి ఉంటుంది, మోకాల దగ్గర చిరిగిపోయి ఉంటుంది, ఈ తొడల దగ్గర చిరిగిపోయి ఉంటుంది, వెనకాల చిరిగిపోయి ఉంటుంది, చొక్కాలు చిరిగిపోయి ఉంటుంది. ఎందుకని? వాళ్ళకి అర్థమైపోయింది ఏమని, ఈ గాడిదలు ఎలాగో చింపుకుంటారు కాబట్టి ముందే చింపిద్దాం. ఏం పోయే కాలం, ఏం పోయే కాలం. క్రైస్తవ తమ్ముళ్ళో చక్కని బట్టలు వేసుకోండి, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోమాకండి. చెవులుకి పోగులు ఆడవాళ్ళు పెట్టుకుంటారు, చేతికి గాజులు ఆడవాళ్ళు వేసుకుంటారు, ముక్కు పుడక ఆడవాళ్ళు పెట్టుకుంటారు. అది వాళ్ళకి అందం. అదేం పోయే కాలమో. ఈరోజు మగవాళ్ళు చెవు పోగులు పెడుతున్నారు, ముక్కు పుడకలు పెడుతున్నారు, చేతికి గాజులు వేస్తున్నారు. ఒక్క పంజాబీ డ్రెస్ వేయటల్లా, ఆ రోజు కూడా వస్తుంది. జాగ్రత్త. క్రైస్తవ సహోదరులు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన ఫ్యాషన్లకు వెళ్ళమాకండి. దయచేసి వినండి. మగవాడు మగవాడుగా ఉండాలి, స్త్రీ స్త్రీగా ఉండాలి. స్త్రీ పురుషుడిగా మారడానికి వీలేదు, పురుషుడు స్త్రీగా మారడానికి వీలేదు. సహోదరులు సహోదరులు ఆత్మీయులైనట్లయితే చక్కని వస్త్రధారణ కలిగి ఉండండి. ఒకరోజు ఒకడు ఫ్యాషన్ అని చెప్పి అందరూ ఫ్రంటే బట్టలను పెడుతున్నారు. నేను ఎందుకు ఫ్రంట్ పెట్టాలి, వెనకాల పెట్టుకోవచ్చుగా అని చెప్పి వెళ్ళి స్పెషల్గా చొక్కా గుట్టించాడు. ఏమిటి? ఫ్రంట్ కాదంట బట్టలను, వాడికి వెనకాల బట్టలను అంట. ఏంట్రా అంటే ఫ్యాషన్ అంట. వీడు ఒకరోజు బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయ్యింది. వాడు యాక్సిడెంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఈ లోపల ఒక తాతయ్య అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత వీడిని చూస్తే ఆ తాతయ్యకి అర్థమైపోయింది. ఏమిటి? ఎటువైపు బటన్స్ ఉంటాయో అటువైపే ఫేస్ ఉండాలి సహజంగా. ఇదిగో నాకు ఇక్కడ బటన్స్ ఉన్నాయి, నా ఫేస్ ఇలాగే ఉంది. వాడి వరుస ఏమిటి? బటన్స్ ఏమో ఒక పక్క ఉన్నాయి, ఫేస్ ఏమో మరొక పక్క ఉంది. తాతకి ఏమర్థమైందంటే, అయ్యో వీడి మెడ యాక్సిడెంట్లో మొత్తం తిరిగిపోయిందే వెనక్కి అని చెప్పి ఎటువైపు బటన్స్ ఉన్నాయో అటువైపుకు ఈ మెడ తిప్పాడండి. మొత్తం తిప్పి సెట్ చేసేసాడండి. తీరా సెట్ చేసిన తర్వాత చూస్తే కాళ్ళు ఏమో ముందుకున్నాయి, వీడి మెడ ఏమో బ్యాక్ ఉంది. అప్పుడు అర్థమైపోయింది తాతకి. ఏమని? వీడి పని జాగ్రత్త. పిచ్చి డ్రెస్సులు వేసావంటే ఎవడో ఒకడు వచ్చి నీ మెడ తిప్పేస్తాడు. ఆ తర్వాత పరిస్థితులు. ఒక పురుషుడు చూస్తే నేను కనిపిస్తాను అర్ధనగ్నంగా, ఒక పురుషుడు చూస్తే అతనికి నేను శోధనకరంగా ఉంటా, అతడు శోధించబడతాడు అనే విధముగా ఎందుకు స్త్రీ డ్రెస్అప్ చేయాలి? ఎందుకు పురుషుడు ఆ విధంగా ఉండాలి? ఆ రోజు దావీదు పైన నడిస్తే కనిపిస్తాడు, తనకు నేను కనిపిస్తాను అని తెలిసి కూడా బెత్షెబా జాగ్రత్తలు తీసుకోలా. తాను ఇతరులను శోధించడానికి అటువంటి స్థితిలో తాను స్నానం చేస్తూ ఉంది. దావీదు చూడడం తప్పు, ఆకర్షించబడడం తప్పు. అదే సమయంలో ఇతరులు చూసే విధంగా, ఇతరులకు శోధనకరంగా తాను స్నానం చేయడం కూడా తప్పే. ఏం జరిగింది? ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరి గురించి? పరాయి వాని యొక్క భార్య గురించి. వినండి. ఆత్మీయంగా జీవించాలని ఆశపడుతున్నావా? పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? యథార్థమైన సేవ చేయాలని ఆశపడుతున్నావా? నీతి నియమాలు కలిగి జీవించాలని ఆశపడుతున్నావా? అయితే ఆత్మీయ జీవితంలో ఒక తప్పనిసరైనటువంటి తీర్మానం నువ్వు తీసుకోవాలి. ఏమిటి? ఎప్పుడూ కూడా నువ్వు పురుషుడు అయితే స్త్రీ గురించి ఎంక్వైరీ చేయమాకు. నువ్వు స్త్రీవైతే పురుషుని గురించి ఎంక్వైరీ చేయమాకు. ఎవరు కొత్తగా వచ్చారు, ఆమె ఏం చేస్తాంట, నీకెందుకు? ఆమెకి పెళ్ళయిందా లేదా, నీకెందుకు? వాళ్ళ ఆయన ఎక్కడ ఉంటాడంట, ఇక్కడే ఉంటాడా, సిటీలో ఉంటాడా, నీకెందుకు? ఫోన్ నెంబర్ ఏమైనా దొరుకుతుందా మనకి, నీకెందుకు? ఈమెయిల్ ఏమైనా ఇస్తారా మనకి, నీకెందుకు? అడుగుతున్నాను, అర్థమవుతుందా? ఆత్మీయ జీవితంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే చెల్లెళ్ళో అబ్బాయిల ఫోన్ నెంబర్స్ కోసం ఎంక్వైరీ చేయమాకండి. తమ్ముళ్ళో అమ్మాయిల ఫోన్ నెంబర్స్ కోసం, అమ్మాయిల ఈమెయిల్ కోసం, ఐడీల కోసం ఎంక్వైరీ చేయమాకండి. సహోదరులో నువ్వు పురుషుడు అయితే, నువ్వు స్త్రీ అయితే, పరాయి స్త్రీ యొక్క పేరేమిటో, ఊరేమిటో, తన
డీటెయిల్స్ ఏమిటో ఏనాడు ఎంక్వైరీ చేయి మాకు. ఈ ఉద్యోగంలో ఒకవేళ ఆడవాళ్ళు జాయిన్ అయితే ఎంక్వైరీ చేయి మాకు. ఏమిటంట ఆమె సంగతి, నీకెందుకంట ఆమె సంగతి. ఒకవేళ ఎవరైనా పురుషుడు కాస్త అందంగా ఉన్నవాడు ఉద్యోగంలో జాయిన్ అయితే అడగమాకో, అతడు ఎక్కడి నుంచి వచ్చాడంట, ఏం చదువుకున్నాడంట, పెళ్ళయిందా పెళ్ళి కాలేదా, భార్య తనతో హ్యాపీగా ఉంటుందా ఉండడం లేదు, ఇవన్నీ నీకెందుకు. జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో అనవసరమైన ఎంక్వైరీలు ఎప్పటికీ మంచిది కాదు. దావీదు పని అది కాదు. యుద్ధము చేయవలసిన దావీదు యుద్ధం చేయకుండా ఎంక్వైరీలు చేసుకుంటున్నాడు. ఏంటంట ఆమె సంగతి, ఈయనకెందుకంట. ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిపోయింది ఏమని, ఆమె తన దగ్గర పనిచేస్తున్న ఒక నమ్మకమైన సైనికుని భార్య. తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, తనకు ఆల్రెడీ భర్త ఉన్నాడు, తాను ఒక భర్తకు భార్య. తెలిసింది, ఏం చేయాలి, నోరు మూసుకోవాలి. పరాయి పురుషుని యొక్క భార్య, నాకేం పని ఆమెతో. ఒక అతనికి భార్య, ఒక అతనికి ఇల్లాలు, నేనెందుకు ఆమె గురించి ఆలోచించాలి. పైపెచ్చు తన దగ్గర నమ్మకంగా పనిచేసేవాడి యొక్క భార్య అని తెలిసినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. దయచేసి వినండి. ఇతనేమో యుద్ధంలో లేడు, ఒంటరిగా ఉన్నాడు. ఆమె భర్త ఏమో యుద్ధంలో ఉన్నాడు, ఈమె ఒంటరిగా ఉంది. అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న పురుషుడు ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ గురించి ఎంక్వైరీలు చేస్తున్నాడు. అడుగుతున్నా, నీ భార్య ఇంటిలో లేనప్పుడు, నీ భర్త ఇంటిలో లేనప్పుడు సహోదరి సహోదరుడా బహుజాగ్రత్తగా జీవించు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బహుజాగ్రత్తగా జీవించు. అనవసరంగా పరాయి స్త్రీల జోలికి వెళ్ళమాకు, పరాయి పురుషుని జోలికి వెళ్ళమాకు. నీ ఇంటి పక్కన భర్త లేకుండా ఒకవేళ విధవరాలు ఉన్నట్లయితే ఆమె జోలికి వెళ్ళమాకు, ఆమె మీద కన్ను వేయమాకు. నీ పక్కన ఉంటున్నటువంటి అతని యొక్క భార్య చనిపోయినా, అతని భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ పురుషుని మీద కన్ను వేయమాకు. ఎందుకని, అది వ్యభిచారము, అది జారత్వము. యుద్ధము చేయవలసిన దావీదు యుద్ధం చేయకుండా పరాయి స్త్రీ మీద కన్ను వేసి ఎంక్వైరీ చేసి తీరా చూస్తే ఆమె భర్తట యుద్ధం చేస్తున్నాడు, ఆమె ఒంటరిగా ఉంది. ఇప్పుడు కబురు వెళ్ళింది. ఏమిటా కబురు, దావీదు నిన్ను రమ్మన్నాడు. ఏం చెప్పాలి బెత్షెబా, ఏమిటి, దావీదు రమ్మన్నాడా. దావీదుకు చెప్పు, నా భర్త ఇంటిలో లేడు, నేను ఒంటరిగా నా ఇంట్లో ఉన్నాను. నా భర్త లేనప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు దావీదుకు నాతో ఏం పని. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పు. ఎందుకని, దయచేసి వినండి. బైబిల్లో ధర్మశాస్త్రాన్ని క్రియల్లో పెట్టడానికి, ధర్మశాస్త్రాన్ని అమలుపరచడానికి రాజు అడ్డు రావడానికి వీల్లేదు, యాజకుడు అడ్డు రావడానికి వీల్లేదు. రాజైనా యాజకుడైనా సరే ధర్మశాస్త్రాన్ని మీరి పాపము చేయడానికి ముందుకొస్తే తప్పనిసరిగా యూదురాలు ఎదుర్కోవాల్సిందే, అంతేగాని సమ్మతించడానికి వీల్లేదు. నా భర్త నా ఇంట్లో లేనప్పుడు ఆయనకి నాతో పని ఏమిటి. యుద్ధం అయిపోయిన తర్వాత నా భర్త వస్తాడు, నా భర్త వచ్చినప్పుడు వచ్చి దావీదును కలుస్తానని చెప్పు అని అంటే ఎంత బాగుండేదండి. భర్త లేడు గనుక, నేను ఒంటరిగా ఉన్నాను గనుక, ఒంటరిగా ఉన్నప్పుడు ఇల్లు విడిచి బయట తిరగకూడదు గనుక నేను రానని చెప్పండి. ఎంత చక్కగా ఉండేది, అది ఎంత అద్భుతంగా ఉండేది ఆ మాట. అడుగుతున్నాను సహోదరిలో, భర్తలు ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఇంటి పట్టునే కూర్చుంటున్నావా, ఇంటినే చక్కబెట్టుకుంటున్నావా, లేక అందరి ఇళ్ళకి వెళ్ళి గంగిరెద్దులాగా తిరుగుతున్నావా, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి కాలక్షేపం చేస్తున్నావా, ఆ కాలక్షేపం ముసుగులో పాపిష్టి పనులకు తావిస్తున్నావా. అడుగుతున్నాను సహోదరి, నీ భర్త ఇంటిలో లేనప్పుడు ఎందుకు ఇంట్లోంచి నువ్వు బయటకు వెళ్తున్నావు. నువ్వు తల్లిగా ఇంట్లోంచి బయటకు వెళ్ళడం నేర్చుకుంటే రేపొద్దున నీ పిల్లలు నువ్వు లేనప్పుడు ఇంటిలోనికి తీసుకొస్తారు బయట నుంచి అబ్బాయిల్ని అమ్మాయిల్ని, అప్పుడు ఏడ్చి చస్తావు నువ్వు. కాబట్టి ప్రభువు పేరట మనం చేస్తున్నాం, భర్త ఇంటిలో లేనప్పుడు భార్య సక్రమంగా ఉండాలి. భార్య ఇంటిలో లేనప్పుడు, పుట్టింటికి వెళ్ళినప్పుడు, మన కొంతమంది సహోదరి పండగ. ఒకవేళ భార్య పుట్టింటికి వెళ్తే పండగ, ఏమండి 3 రోజుల్లో వచ్చేస్తానండి, వద్దే 6 రోజులు ఉండు, వెంటనే వచ్చేస్తాను. ఎందుకే, పుట్టింటికి వెళ్తున్నావు కదా, మీ మమ్మీని చూసి ఎంతకాలం అయిందో, మీ నాన్న చూసి ఎంతకాలం అయిందో, ఒక 1 వీక్ ఉండు, నీ ఇష్టం ఉండు. ఎందుకు, నా భార్య సంతోషంగా ఉండడానికి కాదు, ఈ బెదర సంతోషంగా ఉండడానికి. అర్థమైందా.
అంతకుముందు భార్య ఇంటికి టైంకి రాకపోతే ఏమండి ఎందుకు ఆలస్యంగా వచ్చారు అన్నట్టు చచ్చేవాడు జవాబులు చెప్పలేక, ఇంటికి కొంచెం ఆలస్యంగా వస్తే మనోడు పని అయిపోయినట్టే. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఏంటో తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట ఏమిటి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. కాదు, అదురు. ఏమిటి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు కాదు, అదుర్రు. ఎందుకని? టైంకి రాకపోతే అడుగుతుంది, ప్రార్థన చేయకపోతే అడుగుతుంది, బైబిల్ చదవమని చెప్పి అంటుంది, ఉదయమే లేపుతుంది, కలిసి ప్రార్థన చేద్దాం అంటుంది, కుటుంబం కట్టుకుందాం అంటుంది, ఒద్దికగా డబ్బులు ఖర్చు చేద్దాం అంటుంది, పొదుపు చేద్దాం అంటుంది, అడ్డగాడిదలా బయట తిరగొద్దు అంటుంది, ఆలస్యంగా ఇంటికి రావద్దంటుంది. నీతిమంతురాలు ఒకవేళ భారీగా దొరికితే భర్తకి అరుదా అదురా? అదురు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, జాగ్రత్త. నీ భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు నువ్వు అడ్డగాడిదలాగా బయట తిరగమాకు, అక్కడ ఇక్కడ తిరగమాకు. దాన్ని ఒక అవకాశంగా తీసుకొని నీ ఇచ్చలు నెరవేర్చుకోవడానికి తప్పుడు త్రోవలకు వెళ్ళొద్దు. సందుల్లోను గొంతుల్లోను తిరిగి వేశ్యల దగ్గరకు వెళ్ళి లేని పోని రోగాలు కొని తెచ్చుకోవద్దు. ఒక సహోదరుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, పాస్టర్ గారు తరచుగా నేను క్యాంపుల మీద ఊర్ల మీద వెళ్ళిపోతున్నా, భార్యను విడిచిపెట్టి తరచుగా క్యాంపులకు వెళ్తున్నా, అలా క్యాంపులకు వెళ్తున్నప్పుడు బహుగా శోధించబడుతున్నా. ఒంటరిగా ఉండడం వల్ల, భార్యకు దూరంగా ఉండడం వల్ల, శోధించబడడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఉద్యోగాలు చేసే అమ్మాయిలు పరిచయం అవుతున్నారు. ఆ పరిచయం కాస్త కొంచెం వ్యవహారంగా మారుతుంది. తప్పంటారా, పాపం అంటారా, పాస్టర్ గారు కాస్త చెప్తారా అని అడిగాడు పాస్టర్ గారిని. ఈ లోపల పాస్టర్ గారు అన్నారు, ఆగయ్యా, ఆఫరింగ్ బాక్స్లో ఎవరో ఒక కవర్ వేశారు, ఏంటో చూద్దాం ఆగు అని చెప్పి ఆ కవర్ తెచ్చాడు. కవర్ తెచ్చి లెటర్ చదువుతున్నాడు. ఏమనంటే, పాస్టర్ గారు మా ఆయన తరచుగా క్యాంపులకు వెళ్తూ ఉంటాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మా పక్కింటి ఆయనకేమో భార్య చచ్చిపోయింది, ఆయన ఎప్పుడు నా మీదే కన్నేసి ఉంచాడు. నా భర్త ఎలాగో క్యాంపులకు వెళ్ళి తన దారి తను చూసుకుంటున్నాడు, మరి నేను కూడా పక్క ఆయనతో అని అంటూ ఉంటే, ఈ పక్కోడు ఈ ఉత్తరం ఏదో నా పిల్లమే రాసినట్టుగా ఉందే. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, నాయన నీ పని నువ్వు చూసుకుంటే నీ భార్య తన పని తాను చూసుకుంటుంది నాయన. సహోదరుడా జాగ్రత్త. నువ్వు నీ భార్యను మోసం చేసి పిచ్చి వేషాలు వేస్తే నీ భార్య కూడా పిచ్చి వేషాలు వేస్తుంది. ఇద్దరూ కూడా మట్టిలో నుంచే, పురుషుడు కానివ్వండి స్త్రీ కానివ్వండి, ఇద్దరూ కూడా మట్టిలోంచి వచ్చిన వాళ్ళే. మట్టి స్వభావమే. కాబట్టే చెప్తున్నా, భర్త లేనప్పుడు జాగ్రత్తగా ఉండు, భార్య లేనప్పుడు జాగ్రత్తగా ఉండు. పిచ్చి వేషాలు వేయద్దు. వేస్తే ఏమవుతుంది? జీవితం నాశనం అయిపోతుంది. ఏమైంది? ఎవరో వచ్చి అడిగారట, దావీదు నిన్ను పిలుస్తున్నాడు రా అనంటే మారు మాట చెప్పకుండా సిస్టర్ బయలుదేరిపోయిందంట. వెళ్ళిపోవడమే కాదు, దావీదు తనతో పాపము చేయడానికి ఇష్టపడినప్పుడు ఎదురు కూడా చెప్పలేదు. ఎదురు చెప్పినట్టుగా బైబిల్లో లేనే లేదు. బైబిల్లో ఏముందో తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారము ఏ పురుషుడైనా ఒక స్త్రీని తొందర చేసినట్లయితే రక్షించండి, రక్షించండి అని కేకలు వేయాలి. కేకలు వేసి రక్షించే వారి కోసం, వారి సహాయం కోసం కేకలు వేయాలి. ఏ స్త్రీ అయితే తాను తొందర చేయబడుతున్నప్పుడు కేకలు వేయకుండా ఆ పాపానికి సమ్మతిస్తుందో ఆ స్త్రీ, ఆ పురుషుడు రాళ్లతో కొట్టి చంపబడాల్సిందే. అది ధర్మశాస్త్రం యొక్క విధానం. కేకలు వేసిందా? అరిచిందా? దావీదో నువ్వు ఇలాంటి పాపిష్టి పని చేస్తావని నేను అనుకోలేదు, రాజుగా నువ్వు పిలిస్తే దేనికోసం పిలిచావని వచ్చాను, ఏమిటి పాపిష్టి పని, ఎవరెక్కడా? అరిచిందా? కేకలు వేసిందా? లేదో. పాపమునకు సమ్మతించింది. అడుగుతున్నాను సహోదరులు, అడుగుతున్నాను సహోదరులు, పాపిష్టి మనుషులు, నీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, ఇంటి ఎదురుగుండా ఉన్నవాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు మీ మీద కన్ను వేసి పాపిష్టి పనులు చేయడానికి ప్రేరేపిస్తే ఎదుర్కొంటున్నావా? ఎదురు తిరుగుతున్నావా? నో, నేను ఇలాంటి దాన్ని కాదు, ఇలాంటి వాడిని కాదు ఖచ్చితంగా చెప్తున్నావా? లేకపోతే లొంగిపోతున్నావా? యోసేపు మీద కన్ను వేసిందట. యోసేపు యొక్క యజమానురాలు కన్ను వేయటమే కాక మాటి మాటికి మాట్లాడుతుందట.
అలా మాటి మాటికి మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు యోసేపును పట్టుకుందట. వస్త్రపు చెంగు పట్టుకొని నాతో పాపం చెయ్యి అని అంటే యోసేపు అన్న మాట ఏంటి తెలుసా? ఇంత ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను? నో, ఖచ్చితంగా నో అని చెప్పేశాడు. ఎదురు తిరిగాడు. ఆమె తొందర చేస్తే పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అంతేగాని స్త్రీకి లొంగలా. ఏమయ్యాడో చెప్పండి? ఆ స్త్రీకి ఒకవేళ లొంగితే ఆ ఇంట్లో మేనేజర్ అయ్యేవాడు. లొంగలేదు కాబట్టి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, రాత్రి బహుసూటిగా బహుస్పష్టంగా నువ్వు అనేక విషయాలు మాతో మాట్లాడావు. పరాయి స్త్రీ స్నానం చేస్తూ ఉంటే చూడాల్సిన అవసరం ఏముంది? అయ్యా, ఉన్నారేమో మా మధ్య ఇతరుల యొక్క నగ్నత్వాన్ని చూడాలని చెప్పి పాపిష్టి కళ్ళు కలిగిన వాళ్ళు, అపవిత్రమైన బొమ్మలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన బూతు సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారేమో. అయ్యా, అటువంటి కళ్ళను పవిత్రపరచండి. అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆరా తీసే తత్వము, అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసే తత్వము ఉన్నదేమో, అట్టి తత్వం నుంచి విడిపించండి. భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు తుంటరి పనులు చేసే, ఒంటరిగా ఉన్నప్పుడు వారిని వీరిని శోధించే, వారి మీద వీరి మీద కన్ను వేసే, వారితో వీరితో స్నేహం చేసే, వారితో వీరితో సంగత్యము చేసే, భర్త మంచివాడని భార్య అమాయకురాలని, ఏం చేసినా చెల్లిపోతుందని నీచమైన కార్యాలకు ఒడిగడితే, విత్తనం విత్తితే అది తప్పక ఫలిస్తుంది. దానికి మూల్యము చెల్లించవలసి వస్తుంది. దావీదు లాంటి వాడే తప్పించుకోలేకపోయాడు. అయ్యా, మేమెలా తప్పించుకుంటాం? కాబట్టే ఈరోజు నీ హెచ్చరిక విని, ఈరోజు నీ మాటలు విని ఎందరైతే ప్రభువా నన్ను క్షమించు, యవ్వన ప్రాయంలోనే తప్పిపోయాను, వివాహం కాక మునిపే నీచమైన కార్యాలకు ఒడిగట్టాను, భర్త ఉన్నప్పటికీ భార్య ఉన్నప్పటికీ అక్రమ జీవితానికి తావిచ్చాను, క్షమించు అని ఎవరెవరైతే ఈ రాత్రి క్షమాపణ కోరుతున్నారో, ఏ పాపిష్టి పనులు చేసి, ఏ నీచమైన కార్యములు చేసి తప్పును ఒప్పుకుంటున్నారో, అట్టి వారిని కనికరించి క్షమించి వారి జీవితాలను నూతనపరిచి నీకు సాక్షులుగా ఇక నుంచైనా వెనక్కి తిరిగి చూడకుండా పవిత్రముగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.